హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే స్నాక్ ఐటెంగా వెజ్ మంచూరియా అయితే చేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. టేస్టీగా చాలా బాగా తింటారనమాట. చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. అన్ని వెజిటేబుల్స్ కలిసి ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. వెజ్ మంచూరియా కావాల్సినవి క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, అలాగే ఉల్లగడ్డ అండి. సో ఇప్పుడు ఈ బౌల్లోకి ఇవన్నీ వేసేసుకుందాము. చాలామంది పిల్లలు బీట్రూట్ తినరు కదండి. సో ఇలా వెజ్ మంచూరియా చేసినప్పుడు బీట్రూట్ కూడా వేస్తే తెలియకుండా తినేస్తారనమాట. మా పిల్లలు అయితే అసలు బీట్రూట్ తినరు, అందువల్ల నేను బీట్రూట్ అయితే తీసుకున్నాను. ఇలా అన్నీ సన్నగా తురుముకోవాలండి. క్యాబేజీ మాత్రం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. వీలైనంత వరకు క్యాబేజీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. అంటే వెజ్ మంచూరియా క్రిస్పీగా రావడానికి కార్న్ఫ్లోర్ అయితే క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. అలాగే 3/4 కప్పు గోధుమ పిండి. చాలామంది మైదా పిండి తీసుకుంటారు, సో దానికి బదులు నేను గోధుమ పిండి తీసుకున్నాను హెల్తీగా ఉండడానికి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారము, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా, అంటే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, అలాగే కొంచెం మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. నేనైతే ఇక్కడ ఉప్పు 3 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. బాగా గట్టిగా పిసుకుతూ కలపాలి. వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది కదా, సో అలా వచ్చే వరకు బాగా కలపాలండి. ఒకవేళ వాటర్ సరిపోకపోతే, వెజిటేబుల్స్లో వాటర్ సరిపోకపోతే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ వద్దండి, లూజ్ అయిపోద్ది. కొంచెం అంటే కొంచెం సరిపోతుందన్నమాట. మనకి బౌల్స్ చేసుకోవడానికి వచ్చేంతగా కలుపుకుంటే సరిపోద్ది వాటర్. చూసారు కదా, ఈ వాటర్ అయితే సరిపోద్ది. ఇప్పుడు మనం గట్టిగా పిసుకుతూ కలుపుకుంటే మనకి రౌండ్ అనేది వస్తుంది. మొత్తం కలిసిపోయింది కదా. చూసారు కదా, బీట్రూట్ వేయడం వల్ల ఇదంతా రెడ్గా వచ్చింది. ఫుడ్ కలర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదండి. చాలామంది వెజ్ మంచూరియాలో ఫుడ్ కలర్ అయితే వేస్తారు కలర్ఫుల్గా కనపడడానికి. సో అలా లేకుండా ఇట్లా బీట్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల కలర్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట. అలా బీట్రూట్ తినని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టేస్తే ఈజీగా తినేస్తారనమాట. చూసారు కదా, మొత్తం ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నిటినీ చిన్న చిన్న రౌండ్ బాల్స్గా రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజ్ అయితే సరిపోతుందన్నమాట. మనం వాటర్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువైతే ఇది లూజ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా ప్యాన్ పెట్టుకొని నూనె అయితే వేడి చేసుకోవాలన్నమాట. చూసారు కదా, అన్నీ అయితే బాల్స్గా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసుకుందామండి. ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదండి, మీడియంగా హీట్ ఎక్కితే సరిపోతుంది. వేడైతే సరిపోతుంది అనమాట. ఎక్కువ హీట్ అవ్వడం వల్ల వెజిటేబుల్స్ అనేవి సరిగా కుక్ అవ్వవు. సో అందువల్ల మీడియంగా హీట్ అయినప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా అన్నీ వేసేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. వేసిన వెంటనే కదపకూడదండి. కదపడం వల్ల అవి విరిగిపోతాయి అన్నమాట. సో అందుకని వేసిన ఒక 1 మినిట్ తర్వాత కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇట్లా ఒక 2 నిమిషాలు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. పైన లేయర్ అనేది చాలా బాగా క్రిస్పీగా వస్తుందని చూసారు కదా, ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఫుడ్ కలర్ వేయకుండానే మనము బీట్రూట్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది కదా. సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఇట్లా స్నాక్స్గా హెల్తీగా చేసి పెడితే చాలా బాగా తింటారు అన్నమాట. అంతే అండి. నెక్స్ట్ కూడా ఇట్లాగా అన్నీ వేసేసుకున్నాం కదా, వీటిని కూడా 1 నిమిషం పాటు ఫస్ట్ కదపకుండా 1 నిమిషం పడుతుంది. కలిపిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకుంది. ఇప్పుడు మనము
వేరే ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని వెల్లుల్లి రెబ్బలండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది బాగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం వల్ల బాగుంటుందన్నమాట. అలాగే ఒక ఉల్లిపాయ అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు మనం సాల్ట్ ఆల్రెడీ వేసున్నాం కదా, సో ఇప్పుడు ఉల్లిపాయల్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే మన గ్రేవీకి సరిపోతుందన్నమాట. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతుందండి. కాస్త మెత్తబడితే సరిపోతుంది అనమాట1 మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి వెనిగర్ అండి, 1/2 టీ స్పూన్ ఉంటుంది. అలాగే సోయా సాసు, అలాగే రెడ్ చిల్లీ సాసు, అలాగే టమాటో సాసు, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ సాసులు అన్నిటి కూడా 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలండి. అలాగే ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఇది కార్న్ఫ్లవర్ అండి, కార్న్ఫ్లవర్ వాటర్లో కలిపి ఇలా వేసుకోవాలన్నమాట, అంటే గ్రేవీనెస్ కోసం. చూసారు కదా, కార్న్ఫ్లవర్ వాటర్ వేయగానే గ్రేవీగా చిక్కబడిపోయింది. ఇది ఉడుకుతున్నప్పుడు మనం బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవైతే ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. సాసులన్నీ బాగా బాల్స్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఇలా అన్నీ బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇవి మామూలుగా సాస్ వేసేటప్పుడు వేసుకోవాలి, నేను మర్చిపోయాను, అందువల్ల ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనియడం వల్ల బీట్రూట్లో ఉండే రెడ్నెస్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మన ఫుడ్ కలర్ వేయకుండానే ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా. అంతే అండి, చాలా ఈజీగా వెజ్ మంచూరియా అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, లోపల కూడా చించి చూపిస్తాను చూడండి, చాలా వేడిగా ఉందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, లోపల బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఎంత బాగా ఉడికాయో. అంతే అండి, ఈజీగా వెజ్ మంచూరియా అయితే చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.